వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. తెలంగాణలో సవాళ్ల పర్వం కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్గా ఒకవైపు బీఆర్ఎస్ నేతలు సవాళ్లు విసురుతుంటే ఇప్పుడు బీజేపీ రూపంలో మరో సవాల్ ఎదురైంది. తాజాగా బీజేపీ కరీంనగర్ లోక్సభ అభ్యర్థి బండి సంజయ్ సంచలన ప్రకటన చేశారు. దమ్ముంటే రేవంత్ రెడ్డి తన సవాల్ను స్వీకరించాలని ప్రకటించారు. ఇలా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు కొన్ని హామీలు 5 హామీలు అమలు చేస్తామని చెప్తున్నారు వాళ్ళు. నేనన్నా 2500 రూపాయలు మహిళల అకౌంట్ లో వేస్తున్నారు. ఇలా మహిళల అకౌంట్ లో ఎంతమంది మహిళల అకౌంట్ లో వేసిరో స్పష్టం చేయండి. నేను పోటీ నుంచి తప్పుకుంటా. నేను తప్పుకుంటా. 2500 రూపాయలు ఎంతమంది అకౌంట్ లో వేసిరు చెప్తే నేను పోటీ నుంచి తప్పుకుంటా. 4000 రూపాయలు ఆసరా పెన్షన్లు ఇస్తున్నారు. ఎంతమంది అకౌంట్ లో ఆసరా పెన్షన్ ఇచ్చిరో చెప్తే నేను పోటీ నుంచి తప్పుకుంటా. లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో 6 గ్యారెంటీల అమలు చుట్టూ రాజకీయం తిరుగుతోంది. 6 గ్యారెంటీల అమలు, రైతు రుణమాఫీపై రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇన్నాళ్లు హరీష్ రావు వర్సెస్ రేవంత్ రెడ్డిగా సాగిన సవాళ్ల పర్వం బండి సంజయ్ ఎంట్రీతో మరో మలుపు తీసుకుంది. రేవంత్ రెడ్డి టార్గెట్గా కరీంనగర్ లోక్సభ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలను, హామీలను నెరవేర్చారని నిరూపిస్తే తాను పోటీ నుంచి విరమించుకుంటానని ప్రకటించారు. 6 గ్యారెంటీల అమలుపై చర్చ జరగకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ పార్టీ డ్రామాలాడుతోందని బండి సంజయ్ మండిపడ్డారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారన్నారు. అయినా వాటిని అమలు చేసినట్టు పచ్చి అబద్దాలు ఆడుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డికి తాను సవాల్ చేస్తున్నానని, వాటిని అమలు చేసినట్టు నిరూపిస్తే తాను లోక్సభ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. పథకాలు అమలయ్యాయని నిరూపిస్తే అవసరమైతే కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేసేందుకు సిద్ధమని బండి సంజయ్ ప్రకటించారు. అయితే దీన్ని నిరూపించకపోతే కాంగ్రెస్ పార్టీ మొత్తం 17 స్థానాల్లో పోటీ నుంచి వైదొలిగేందుకు సిద్ధమా అని సవాల్ విసిరారు. దమ్ముంటే కాంగ్రెస్ నేతలు తన సవాల్ను స్వీకరించాలన్నారు. తేదీ, సమయం, వేదిక నిర్ణయిస్తే తాను వచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. అమరవీరుల స్తూపం, సర్దార్ పటేల్ విగ్రహం, భాగ్యనగర్ అమ్మవారి ఆలయం ఎక్కడికైనా సరే వచ్చేందుకు తాను సిద్ధమని తెలిపారు. మరోవైపు రేవంత్ రెడ్డితో సవాల్లో భాగంగా గన్ పార్క్ దగ్గరున్న అమరవీరుల స్తూపం వద్దకు హరీష్ రావు రావడంతో పొలిటికల్ హీట్ పతాక స్థాయికి చేరుకుంది. ఆగస్టు 15లోగా రైతులకు రుణమాఫీ చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ ఇటీవల సవాల్ చేసిన హరీష్ ఈ మేరకు శుక్రవారం గన్ పార్కులోని అమరవీరుల స్తూపం వద్దకు రాజీనామా లేఖతో వచ్చారు. అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం లేఖను అక్కడున్న రిపోర్టర్లకు అందించారు. రుణమాఫీతో పాటు కాంగ్రెస్ ఇచ్చిన అన్ని గ్యారంటీలను, హామీలను 15 ఆగస్టులోగా అమలు చేస్తే తాను రాజీనామా చేస్తానని ఆ లేఖలో హరీష్ రావు పేర్కొన్నారు. తన రాజీనామాతో వచ్చే ఉప ఎన్నికల్లో కూడా తాను పోటీ చేయనని తెలిపారు. ఆగస్టు 15లోగా నువ్వు 6 గ్యారంటీలను, రుణమాఫీని అమలు చేస్తే నా రాజీనామా లేఖ తీసుకుపోయి స్పీకర్ గారికి ఇస్తారు. ఒకవేళ నువ్వు అమలు చేయకపోతే నీ రాజీనామా లేఖ తీసుకుపోయి గవర్నర్ గారికి ఇస్తారు. దానికి సిద్ధమేనా అని అడుగుతా ఉన్నా. నువ్వు దానికి సిద్ధమా అని అడుగుతా ఉన్నా. దమ్ముంటే రా, నువ్వు మాట మీద నెరవేర్చడమైతే రా. కానీ రాకపోతే తెలంగాణ ప్రజలకు అర్థమైతుంది నువ్వు కొడంగల్ రాజకీయ సన్యాసం తీసుకున్నావన్నట్టు. తోక ముడిచినట్టే, ఇప్పుడు కూడా నువ్వు తోక ముడిచినట్టే. అయితే హరీష్ రావు డూప్లికేట్ రాజీనామా లెటర్ పట్టుకుని అమరవీరుల స్తూపం దగ్గర రాజీనామా డ్రామాలు చేస్తున్నాడని మండిపడ్డారు. అధికారం పోయాక హరీష్ కు మతి భ్రమించిందన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో హరీష్ రావు జోకర్ గా మారని ఎద్దేవా చేశారు. అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా హరీష్ రావు వ్యవహారంపై స్పందించారు. హరీష్ రావు రాజీనామా లేఖను వృధా పోనీయబోమన్నారు. ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేసి తీరుతామన్నారు. అయితే హరీష్ రావు, రేవంత్ రెడ్డి సవాళ్లపై స్పందించిన బండి సంజయ్ ఇది పొలిటికల్ డ్రామాగా అభివర్ణించారు. ఒకవైపు హరీష్ రావు వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్టు సాగుతున్న సవాళ్ల పర్వంలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఎంట్రీతో ఈ వ్యవహారం కొత్త మలుపు తీసుకున్నట్టయింది.